హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజెస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే కొబ్బరికాయ పచ్చడి అన్నంలోకి అనమాట. టిఫిన్స్లోకి వాటిల్లోకి చేసేలాగా కాకుండా ఇది అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని తాలింపు గింజలు వేసుకుని ఒక చెంచాడు ధనియాలు, ఒక్క పావు చెంచాడు అంటే 4 బద్దలు మెంతులు అనుకోండి, ఒక 4 ఎండుమిరపకాయ, ఒక 4 పచ్చిమిరపకాయ, కొద్దిగా 2 రెబ్బలు కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా వేగేంత వరకు అటు ఇటు చక్కగా కలుపుకోండి. సమానంగా అన్నీ వేగేంత వరకు అనమాట. చూసారా, అలాగనమాట. అన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి చక్కగా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందుట్లో మొత్తం వేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చిన్న కొబ్బరి చిప్పలు ఒక 3 తీసుకున్నా. ఆ 3ని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్నా కడిగి శుభ్రంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న గోళికాయ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసేసుకోండి. వేసేసుకుని కొబ్బరి ముక్కలు నేను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదా కడిగి, ఆ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోండి. కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకుని నీళ్ళు ఎక్కువ పోయకండి. కావాలనుకుంటే చాలా ఒక్క చుక్క అనమాట, అంతే. ఎక్కువ పోయకుండా గట్టిగా ఉంటే బాగుంటుంది. ఒక్క చుక్క చూసారా, అంతే. పోసి చక్కగా మూత పెట్టి మెత్తగా పట్టుకోండి. మరీ మెత్తగా కాదు, కొద్దిగా బరగ్గా పట్టుకుంటే బాగుంటుంది అన్నంలో కదా. చూసారా, అద్భుతంగా ఉంది కదా. చూడండి, అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి అయితే ఇది ఒక్కటి చాలండి. పూర్వకాలం కొబ్బరి పచ్చడి అంటే అసలు దానికి మించింది లేదు. ఒకే ఒక ఆధారం అనమాట. దాంతో అన్నం మొత్తం తినేసేవాళ్ళం. అంత బాగుంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది అన్నమాట కొబ్బరి పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.